నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. వీక్షకులకు స్వాగతం. వాళ్ళ చక్కగా అమ్మవారిని మనం యంత్ర సహితంగా పూజించుకోవడానికి రెడీగా ఉన్నాము. వాళ్ళ అమ్మవారిని ధూమ్ర వారాహిగా మనం పూజించుకుంటాం. అంటే మనం యజ్ఞం చేసేటప్పుడు కూడా వారాహి అమ్మవారే యజ్ఞానికి ప్రతీక. అలాగే ఎలా అయితే మనకి విష్ణుమూర్తి వరాహస్వామిగా, యజ్ఞ వరాహస్వామిగా మనకి కనిపిస్తారో, వారాహి అమ్మవారు కూడా యజ్ఞ వారాహిగా మనకి కనిపిస్తారనమాట. అంటే మనం యజ్ఞం చేసినప్పుడు ఏదైతే ధూమ్రం వస్తుందో, అంటే పొగ వస్తుందో, ఆ స్వరూపం కూడా అమ్మవారిదే అని చెప్పడానికి ధూమ్ర వారాహిగా అమ్మవారిని మనము కీర్తించుకుంటున్నాం. అంటే యజ్ఞ భట్టారకుడు ఎలా అయితే దేవతలకి హవిస్సిస్తే ఆయన అందిస్తారో, అమ్మవారు మనకి ఎలా కనపడతారు అసలు యజ్ఞంలో అనంటే ధూమ్రం అంటే పొగ రూపంలో అమ్మవారు కనిపిస్తారనమాట. మరి అమ్మవారు క్షిప్ర ప్రసాదిని, మనం ఏది కోరుకుని చేస్తే అది తొందరగా సిద్ధింప చేస్తుంది అని చెప్పి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అలాగే ద్వాదశ నామాలు కూడా చాలా మహిమాన్వితమైనవి హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి చెప్పారట. ఎలా అయితే ద్వాదశ నామాలతో దేవతలందరూ కీర్తించారో ఆ నామాలు ఇప్పుడు నీకు చెప్తాను. అవి చాలా పవిత్రమైనవి, అవసరమైన వారికి మాత్రమే. అలాగే ఎవరికైతే శ్రద్ధాళువులకి మాత్రమే, శ్రద్ధ కలిగిన వారికి మాత్రమే ఆ నామాలు అందజేయాలి మనము అని చెప్పారట. అంటే ఎవరికైతే అమ్మవారి పైన శ్రద్ధ ఉంటుందో ద్వాదశ నామాలు చదివితే తప్పకుండా పనులు అవుతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. మీలో ఇంట్లో చాలా మందికి మా భూములు వేరే వాళ్ళు తీసేసుకున్నారనో, లేకపోతే పెద్దవాళ్ళు మాకు ఆస్తి ఇవ్వట్లేదనో, లేకపోతే భూమి కొంచెం 10 సెంట్ల భూమి మాది తీసేసుకున్నారనో, మా దానిలోకి వచ్చేసారనో, లేదు అంటే గనక కోర్టు సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాం అనేవాళ్ళు, ఆర్థిక సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాం, అలాగే దుష్ట ప్రయోగ బాధలు, రుణ బాధలు, శత్రు బాధలు ఉన్నాయి అని చెప్పి చాలామంది గోత్రనామాలు ఇచ్చిన వాళ్ళు రాశారు. అయితే గోత్రనామాలు ఇచ్చిన వాళ్ళకి ఇంతమంది ఉన్నారు అని అంటే అసలు గోత్రనామాలు ఇవ్వలేని పరిస్థితిలో ఎంతో మంది ఉన్నారు అని నాకు అనిపించింది కూడా. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ద్వాదశ నామాలు చదివితే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని హయగ్రీవుల వారే స్వయంగా చెప్పారు. ఇవాళే నేను లలిత ఉపాఖ్యానంలో చదివిన విశేషం ఏంటి అని అంటే, ఎవరైతే వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు చదువుతారో వాళ్ళకి అమ్మవారు చుట్టూరా ఒక చక్రం ఏర్పాటు చేస్తారట. అంటే రక్షణ కవచం ఏర్పాటు చేస్తారట అమ్మవారు. కాబట్టి తప్పకుండా ద్వాదశ నామాలు చదవండి. అలాగే మనం ఎప్పుడు కూడా పని అయిపోయిన తర్వాత, మన కోరిక తీరిన తర్వాత అమ్మవారికి తప్పకుండా గ్రాటిట్యూడ్ చెప్పాలి, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాలి మనము అని చెప్పి నేను చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. మీరందరూ కూడా ఎంతోమంది నమ్మి మొన్న కిరాత వారాహి గురించి చేసినప్పుడు ఇవాళ ఒక్కరోజైనా సమాజం గురించి చేద్దాము అని చెప్పి నేను అనడము, మీరందరూ కూడా తప్పకుండా చదివే ఉంటారనే నమ్మకంతో చెప్తున్నాను. మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పండి. ఎవరైతే తండ్రి కూతుర్ల సంబంధం గురించి చాలా నీచంగా అసభ్య పదజాలంతో మాట్లాడారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. పొద్దున్నే నేను లేచిన వెంటనే నేను ఈ వార్త విన్నాను. ప్రణీత్ హనుమంతుని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన బృందాన్ని కూడా అత్యంత త్వరగా అరెస్ట్ చేయాలని చెప్పి మనం కోరుకుందాం. అయితే ఇలాంటి కిరాతకుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే కూడా వారాహి అమ్మవారే మనకి రక్షణ కల్పిస్తారు. కాబట్టి అమ్మవారి ద్వాదశ నామాలతో తప్పకుండా మీరందరూ చదవండి. రేపటి రోజున ద్వాదశ నామాలు చెప్తూ ఆ ఒక్కొక్క నామానికి అర్థం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా మీ గోత్రనామాలు చదువుతున్నాము, అందరూ చక్కగా వినండి.
అలాగే చదివిన తర్వాత మీ గోత్రనామం చదివిన వెంటనే అమ్మవారి ద్వాదశ నామాలు, అమ్మవారి సహస్రనామ స్తోత్రము, అలాగే అమ్మవారి వారాహి కవచం, వారాహి స్తోత్రం కూడా మీరు చదువుకుంటూ ఉండొచ్చు. మనం హోమం కూడా మనం మూలమంత్రంతోనూ అలాగే వారాహి అమ్మవారి సహస్రనామాలతో కూడా చేసుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజు మాత్రం మర్చిపోలేని రోజు. 1008 సహస్ర కమలాలతో అమ్మవారిని పూజించుకున్నాం. అమ్మవారు అలాంటి పూజలు మళ్ళీ మళ్ళీ చేసుకునే విధంగా మనల్ని ఆశీర్వదించాలని మనం అందరూ కూడా కోరుకుందాం. మరి కార్యక్రమంలోకి వెళ్దాం. ओम निष्कलायै स्वाहा, ओम लीलाकारायै स्वाहा, ओम निरामयायै स्वाहा, ओम मुंडायै स्वाहा, ओम विरूपायै स्वाहा, ओम विकृतायै स्वाहा, ओम पिंगलाक्षयै स्वाहा, ओम गुणोत्तरायै स्वाहा, ओम पद्मगर्भायै स्वाहा, ओम महागर्भायै स्वाहा, ओम विश्वगर्भायै स्वाहा, ओम विलक्षणायै स्वाहा, ओम परमात्मने स्वाहा, ओम परेशान्यै स्वाहा, ओम परायै स्वाहा, ओम पारायै स्वाहा, ओम परंतपायै स्वाहा, ओम संसारसेतवे स्वाहा, ओम क्रूराक्षयै स्वाहा, ओम मूर्छामुक्तायै स्वाहा, ओम मनुप्रियायै स्वाहा, ओम विस्मयायै स्वाहा, ओम दुर्जयायै स्वाहा, ओम दक्षायै स्वाहा, ओम धनुहंत्र्यै स्वाहा, ओम दयालयायै स्वाहा, ओम परब्रह्मणे स्वाहा, ओम आनंदरूपायै स्वाहा, ओम सर्वसिद्धिविधायिन्यै स्वाहा. श्री वार्ताళ్య इमानि नमः. ओम ऐं ग्लौं ऐं ओम नमो भगवती वार्ताळि वार्ताळि वाराहि वाराहि वराहमुखि वराहमुखि ऐं ग्लौं ऐं अंधे अंधिरे नमः, रंधे रंधिरे नमः, जंभे जंभिरे नमः, मोहे मोहिरे नमः, स्तंभे स्तंभिरे नमः. ऐं ग्लौं ऐं सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्चित्तचक्षुर्मुखगति जिह्वा स्तंभनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु. ऐं ग्लौं ऐं ठः 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 हुं फट् स्वाहा स्वाहा. वार्ताళ్య इदं नमः. ఒకసారి నీళ్ళు పట్టుకోండి. అనేన ఆచరిత